సత్యం లేదంట, అందుకే బిచ్చగాళ్ళై వచ్చిండ్రు మా దర్గాల అక్కడ పెట్టుకోవడానికి. ఎందరో అన్నారు నా ముందల, ఏమండి మీరు దర్గాలకి కందులు చేయొద్దంటారు, పీల పైన గురుసులు చేయొద్దంటారు, మళ్ళీ ఎందుకు వస్తారండి మీ హిందువులు మాతోనికి? నీకు దమ్ముంటే నీ హిందువులను పని చేయని చెప్పాడు ఒక ఆయన. అంటే ఇప్పుడు సిగ్గు లేని వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు? మీరు పోవడం వల్ల నా దమ్ముని ఎంచాడు వాడు. నా దమ్ముడు ఎంచాడంటే నేను ఒక్కనే కాదు, భరత జాతిలో పుట్టినటువంటి లక్షల మంది ఋషుల యొక్క దమ్ముని ఎంచాడు. ఏమి ఇయ్యలేదు మన ఋషులు మీకు, ఏ తపస్సు ధారపోయలేదు మీకు. ఈనాడు ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది ఎవడు? ప్రపంచానికి ఆయుర్వేదం పరిచయం చేసింది ఎవడు? ఏమి లేదు మీకు. తిన్నీగా గతి లేనోడు పోతాడు ఒక ఇంటి ముందరకు, అమ్మా నాకేమంత బిచ్చమే అని. మీరు బిచ్చగాళ్ళ? ఎందుకోసం ఈ విషయం మాట్లాడుతున్నా ఒకసారి బాగా అర్థం చేసుకోండి. సభ్య సమాజంలో నడుచుకుంటూ పోతుంటే మమ్మల్ని ఒక తీవ్రవాది లాగా చూస్తున్నారు, ఒక ఉగ్రవాది లాగా చూస్తున్నారు మమ్మల్ని. కేవలం ఈ కాషాయం మీద మీరు వేసుకున్నందుకే. ఎవరి దేశంలో ఎవరిని కించపరుస్తున్నాడు, ఎవరి దేశంలో ఎవరి నీచంగా చూస్తున్నాడు, ఆ స్థితికి తెచ్చింది ఎవరు? మీరే. ఏమిటి వీడు తక్కువ జాతోడు, వీడిని దూరం పెట్టురా, ఈయన దూరం పెట్టావు, వాడు వచ్చి నీ మీద చేయేశాడు, నీ మీద చేయేసి మళ్ళా ఓన్కే లేదు, నువ్వు వాని దూరం పెట్టడం వల్ల వాడు వచ్చి వాని పక్కకు తీసుకున్నాడు, వానితోనే నిన్ను జరగలేదా? ఈ దేశంలో జరగలేదా? 1200 సంవత్సరాల నుంచి భరతమాత ఒడిలో జరిగిన యుద్ధాలని ఇవే మన వాళ్ళతోనే మనకు. అందుకే రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 14 సంవత్సరాల నా తపస్సులో నాకు తెలిసింది ఒకటే, శాస్త్రం తర్వాత, వేదం తర్వాత, ఉపనిషత్తుల తర్వాత, పురాణాలు తర్వాత, పూజలు తర్వాత, ఆచారాలు తర్వాత, రెండింటిని మనం కంఠాభరణంగా ధరించుకొని నడవాలి. ఏందో తెలుసా? కులం మాకు అవసరం లేదు, నష్టన బొట్టు పెట్టిండా వాడు నా అన్న, వాడు నా తమ్ముడు. ఇంకొకటి, రెండవది, రాజకీయాలతో మాకు సంబంధం లేదు. హిందుత్వం కోసం మాట్లాడిండా, భరతమాతకు జై అన్నాడా, కాషాయం కండువ కప్పుకున్నాడా, వాడు మాకు సంబంధించిన వాడని చెప్పాలి. ఇవే మనకు కావాల్సినవి. ఈనాడు భరతమాత కన్నీరు తూడ్చవలసినవి ఇవి రెండు తప్ప వేరే ఏవి కూడా మన పనికి రావు. వేద ప్రమాణం చూపించి కొన్నాళ్ళు నడిచింది, లాభం లేదు. శాస్త్రాలను చూపి కొన్నాళ్ళు నడిచాయి, లాభం లేదు. పురాణాలు ప్రవచనాలు చెప్తూ నడిచారు, లాభం లేకపోయింది. ఇన్ని చెబుతూ ఉన్నాగానే కాశీ విశ్వనాథుని పాదాల కాడ మసీదు వచ్చింది, అయోధ్యలో కూడా మసీదు వచ్చింది, మథురాలో కూడా మసీదు వచ్చింది. అందుకే పురాణాలు అవసరం లేదు, వేదాలు అవసరం లేదు, ప్రవచనాలు అవసరం లేదు, ఉపనిషత్తులు అవసరం లేదు. అవన్నీ ఎప్పుడో తెలుసా? మన ఇల్లు చక్కబడ్డ తర్వాత, మనం అందరం చల్లగా ఉన్న తర్వాత, ఏ శత్రువుల నుంచి మనకు భయం లేనప్పుడు కళ్ళు మూసుకొని భగవద్గీత చదువుదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఐక్యమత్యం. అవునా కాదా? చాలా మంది మాదిగ సమాజం, మాల సమాజానికి చెందిన వాళ్ళు నన్ను అన్నారు, ఏమయ్యా అంటుముట్టు గురించి మాట్లాడవు, మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చిలేరు, మమ్మల్ని దేవుళ్ళని మొక్కనిచ్చిలేరని. సరే, గుళ్ళోకి రాని వద్దని ఏ దేవుడు చెప్పాడు నాకు చెప్పండి? దేవుళ్ళని ముట్టొద్దని ఏ శాస్త్రం చెప్పింది నాకు చెప్పండి? ఏదో ఒక శాస్త్రం చెప్తాడు. ఆ శాస్త్రం ఏమన్నా శివుడు వచ్చి రాసిందా? ఎవడో ఒక మనిషి రాసిండు, ఆయన స్వలాభం కోసం రాసి ఉండవచ్చు కదా, ఆయన మెంటాలిటీ ఇంప్లిమెంట్ చేసి రాసి ఉండవచ్చు కదా. మీరు చర్చిలో కాదండి పోవాల్సింది. సంత్ రవిదాస్ బ్రాహ్మణుల